గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ ప్రియా. ఈరోజు బ్లాగ్ డిన్నర్ డేట్ అనమాట. మా ఫ్యామిలీ అందరూ కలిసి ఒక మంచి డిన్నర్ డేట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఒకేషన్ కూడా ఉండాలి కదా. సో అది మా అత్తయ్య బర్త్డే. సో Jan 2025 అండ్ మై అత్తమ్మ బర్త్డే. సో తులిప్కి వచ్చామండి. తులిప్ ఇది చాలా రీసెంట్గా ఓపెన్ అయింది చెంగిచెర్ల ఎక్స్ రోడ్లో. One of the biggest hotel in that area, and parking was huge and there is no mess in that. And లోపలికి ఎంటర్ అవ్వగానే మీ నాయకుడు దర్శనం ఇచ్చాడు మాకు. అండ్ ద లాబీ వాస్ రెస్టారెంట్ లాబీ అయితే చాలా బాగుంది. గ్యాస్ ఇచ్చేసాడు అనమాట. చాలా ప్రీమియం ఉంది ఈ హోటల్ అయితే కంపేర్ టు అదర్ హోటల్స్ ఇన్ ఓవరాల్ ఊపల్. ఐ డామ్ షూర్ దట్ దిస్ వన్ ఈజ్ డీసెంట్ అండ్ ఇచ్చి పడేశారనమాట. అంత బాగుంది. నాకే కాదు అక్కడ వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి ఈ హోటల్ చాలా నచ్చింది. ఐ కెన్ సీ ఆన్ ద ఫేసెస్. దీనికన్నా ప్రీవియస్గా తులిప్ హోటల్కి వెళ్ళాము. బోడుపల్లో ఉన్న తులిప్ హోటల్కి వెళ్ళాము. అది కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే అది మెయిన్ రోడ్లో ఉండడం వల్ల కొంచెం ఇరుకుగా అనిపించింది. జస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి జస్ట్ డైనింగ్ చేసేసి వచ్చేయడం అన్నట్టుగానే ఉంది. బట్ ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. విత్ కెపాసిటీ ఆఫ్ 50 to 2,000 మెంబర్స్కి కెపాసిటీ ఉంది. అండ్ ఇక్కడ 6 బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి. 6 బ్యాంక్వెట్ హాల్. సో ఈజీగా ఒక పెళ్ళి కూడా చేసుకోవచ్చు అండి. అంత బాగుంది. అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ 50 రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. అండ్ రెస్టారెంట్ అయితే చాలా రీసెంట్గా 10 days బ్యాకే ఓపెన్ చేశారు. ఎందుకే ఏదైనా కొత్త మన ఏరియాలో చూడకుండా ఉండలేం కాబట్టి అట్లా మా ఫ్యామిలీతో డిన్నర్ డేట్కి వెళ్ళిపోయాము అన్నమాట. అండ్ ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే వన్ ఈజ్ ఇండోర్ డైనింగ్ అండ్ వన్ ఈజ్ అవుట్డోర్ డైనింగ్. 2 ఉన్నాయండో. సో మిస్ కాకుండా రెండిటికి కూడా వెళ్ళండి. చాలా బాగుంది. నేనైతే ఈరోజు ఇండోర్ డైనింగ్ తీసుకున్నాను. ఎందుకంటే నైట్ డిన్నర్కి వెళ్ళాము. అండ్ బయట చలి మాత్రం చంపేస్తుంది. ఎట్లా అంటే మనం ఏసీలో నుంచి బయటికి వెళ్ళినట్లేదు. ఇంట్లో నుంచి నార్మల్ ఏసీలోకి వెళ్తున్నట్టుగా ఉంది. బయటికి వెళ్తే అంతా కూల్, అంతా చిల్లుగా ఉందన్నమాట వెదర్ మాత్రం. సో హియర్ వి ఆర్ ఫర్ ఫ్యామిలీ డైనింగ్. ఎస్, స్పూన్లు చూసారా ఎంత చకచకా మెరిచిపోతున్నాయో. చాలా బాగుంది. కానీ తీసుకొని వెళ్ళిపోతాం మనం కాబట్టి తీసుకుపోవద్దు అని పర్టికులర్గా చెప్తున్నాను. మావోడు చూడు, ఈరోజు బావోడు టేబుల్ మేనర్స్ ఏందో నేర్చుకున్నాడు. చూస్తారు కదా ముందు వీడియోస్లల్లో. చూడండి వీడియోని. ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మావాడు ఎలా తింటున్నాడని కాదు, ఈ కైండ్ ఆఫ్ ఎలా తినాలి ఏంటిది మనల్ని చూసి నేర్చుకుంటారు అనమాట. ఈ జనరేషన్లో మనం చెప్తే నేర్చుకోవడం కాదు, మనం ఎట్లా చేస్తున్నాం అన్నదే వాళ్ళు చూసి నేర్చుకుంటారు కాబట్టి. సో ఇది మెనూ కార్డ్ ఇచ్చేసారు మాకు. సో దెబ్బ మెనూ కార్డు తిప్పేసి మనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసేసుకుందాం. ఓకేనా? ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. సౌత్ ఇండియన్ నుంచి కాంటినెంటల్, ఇటాలియన్, సీజలర్ కూడా ఉంది. ఐ లవ్ సీజలర్. డెఫినెట్లీ నేను మళ్ళీ ఒకసారి తులిప్స్కి విజిట్ అవుతాను ఫర్ ఓన్లీ టు ఈట్ సీజలర్. దానికి కూడా నేను కామెంట్ చేస్తాను. నేను కంపల్సరీ వీడియో తీసి పెడతాను నా ఎక్స్పీరియన్స్ ఏంటన్నది. అండ్ వెజ్లో వచ్చేసి కార్న్, నాన్ వెజ్లో వచ్చేసి ఏంటిది ఇది చెప్తండి. ఇది మటన్ మరాగ్. బయట యూజువల్గా నేను ఎప్పుడు మరాగ్ తినలేను బయట. అండ్ నేను ఒక రిసెప్షన్లో మాత్రమే తిన్నా మటన్ మరాగ్. అప్పటి నుంచి నేను చాలా అదంటే నాకు పిచ్చిగా మటన్ మరాగ్. నేను తర్వాత మళ్ళీ ఎక్కడ తినలేను. అది ఎలా ఉంటుందో కూడా ఆ టేస్ట్ వస్తుందా లేదా అని అనుకున్నా. బట్ ఫైనలీ ఐ వాంట్ టు ట్రై ఇన్ దట్ రెస్టారెంట్. సో నేను ఇక్కడ ట్రై చేశాను మటన్ మరాగ్. సేమ్ టేస్ట్.
ఇట్స్ నాట్ స్పైసీ, ఇట్స్ నాట్ లోవర్ స్పైసీ, ఇట్స్ మోడరేట్, చాలా మోడరేట్. మా మోమో కూడా మటన్ మరాగ్ చాలా నచ్చింది. వాడు సూప్ నా హాఫ్ సూప్ వాడికే తాగిపించా. చాలా బాగుంది. అది వాడు ఎక్స్ప్రెషన్ బాగుంది అంటే బాగుంది అని అంటున్నాడు అనమాట. సో హీ లవ్ దాట్, హీస్ షోయింగ్ లైక్ సూపర్. మటన్ మరాగ్ అయితే చాలా బాగుంది, మస్ట్ ట్రై. అండ్ కాన్సెప్ట్ కూడా బాగుంది. ఇక వెజ్కి వస్తే మనం ఏం చెప్తాం చెప్పు, మనం నాన్ వెజ్ ఆయే, వెజ్ ఎట్లా చెప్పాలి. సో వెజ్ కూడా నేను తినలేదు కాబట్టి నేను ఎక్కువ తినలేదు వెజ్, నేను మొత్తం నాన్ వెజ్ తిన్నాను. వెజ్ కూడా బాగుందంట. వెజ్ పీపుల్స్ ఎవరైనా ఉన్నా కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు. అండ్ కొత్త న్యూ రెస్టారెంట్ కాబట్టి వాళ్ళు మనకి ఇచ్చే యాంబియన్స్ అయినా, రిసీవింగ్ అయినా, ఫుడ్ క్వాలిటీ అయినా చాలా బెస్ట్ ఇస్తారు. అండ్ మనం ఇప్పుడు ఎంత వెళ్తేనే వాళ్ళకి మనకి పీపుల్కి నచ్చుతుంది అన్నట్టు ఆ ఫ్లేవర్లో వాళ్ళు కూడా ప్రొసీడ్ అవుతారు. సో ఇంకోటి మేము ఆర్డర్ చేసింది చికెన్ కోనసీమ కోడి వేపుడు. అబ్బా ఇదైతే ఇచ్చి పాడేస్తాడు తెలుసా. స్పైసీ తినే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ గుడ్ స్టార్టర్ చెప్పాలంటే. కోనసీమ కోడి వేపుడు జస్ట్ లైక్ చికెన్ మ్యాజెస్టిక్స్ లానే ఉన్నాయి, కానీ అది సమ్ డిఫరెంట్ ఫ్లేవర్స్తోనే యాడ్ చేస్తాడు. ఐ లవ్ ఇట్ అబ్బా. నేను దానికన్నా ఇంకేం చెప్పలేను. అండ్ ఇంకొకటి ఆర్డర్ చేసి స్ప్రింగ్ రోల్. సో 1 వెజ్ అండ్ అనదర్ 1 ఈస్ నాన్ వెజ్. 2 ఆర్డర్ చేసుకున్నాం ఎందుకంటే మా ముగ్గురం వెజ్ ఉన్నాం, ముగ్గురం నాన్ వెజ్ ఉన్నాం కాబట్టి సో సెట్ అయిపోతుంది మనం. వెజ్ స్ప్రింగ్ రోల్ ఆర్డర్ చేసాం, అది కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. అండ్ ఫుడ్ వాస్ వెరీ డీసెంట్, చాలా డీసెంట్గా ఉంది ఫుడ్. స్పైసీ లెవెల్స్ కూడా చాలా నీట్గా, ఎక్కడ తగ్గలేదన్నమాట, ఎక్కడ తగ్గలేదు. పిచ్చి పాడేశారు అసలు తులిప్ హోటల్ అయితే. ఈ న్యూ హోటల్ అయితే చెప్పాలంటే చాలా బాగుంది. రిసీవింగ్ కూడా చాలా బాగుంది. అండ్ అన్నీ చాలా బాగుంది. ఎవరైనా మీరు నియర్ బై ఉంటే మటుకు కంపల్సరీ వెళ్ళి విజిట్ అవ్వండి తులిప్స్కి. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? గో అండ్ విజిట్ తులిప్ దిస్ వీకెండ్. ఎవ్రీథింగ్ వాస్ టూ డామ్ గుడ్. వీడు స్పైసీస్ తింటాడు, కానీ ఈ స్పైసీస్ కూడా తింటున్నా అంటే ఐ వాజ్ లిటరలీ షాక్డ్. ఈవెన్ మా ఫ్యామిలీ కూడా షాక్ అయ్యింది. ఏందో బాబు వీడి ఇంత స్పైసీ తింటున్నా. సో we don't want to give too much of spices. Another way, అనదర్ డిష్ మేము ఆర్డర్ చేసింది చట్పట్ పన్నీర్. అది కూడా బాగుందంట. అండ్ ఇంకోటి వచ్చేసి నాన్ వెజ్లో ప్రాన్స్ మసాలా, అండ్ అది కూడా చాలా బాగుంది. నాకు కొంచెం సీ ఫుడ్ స్మెల్ వస్తే నాకు నచ్చదు, కూడా కొందరు ఉండొచ్చు. నా వీడియోస్ చూసే వాళ్ళకి సీ ఫుడ్ స్మెల్ వస్తే తినని వాళ్ళు కూడా ఉంటారు. నేను ఒక కైండ్ ఆఫ్ పర్సన్ అట్లా. మోమో అయితే చాలా ఎంజాయ్ చేశాడు ఈ ఫ్యామిలీ డైనింగ్. ఇది వీరికి ఫస్ట్ ఫ్యామిలీ డైనింగ్ అనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ record whole video for him to show him how we enjoyed it. That's it. ఇంకోటి మేము ఆర్డర్ చేసింది కాజు ఫ్రైడ్ రైస్.
ఇది కూడా చాలా బాగుంది. ఇట్స్ నాట్ టూ మచ్ హెవీ ఫ్లేవర్స్, ఇట్స్ గుడ్. ప్రాన్స్ వాజ్ గుడ్. I can rate this hotel is 4.5. ఇంకా 5% ఎందుకు లేదు అని అంటే 5.5 ఇస్తే మీరు బాధపడతారు కాబట్టి ఇయర్లీ జస్ట్ 4.5 అట్లని కాదు కానీ అంత బాగుంది. నాకు కొంచెం ప్రాన్స్ అనేది కొంచెం నాకు స్మెల్ వస్తే ఏదైనా సీ ఫుడ్ నాకు నచ్చదు, దానికి నేను జస్ట్ 0.5% తీసేసాను. బట్ ఓవరాల్గా అయితే ఇచ్చిన ఫుడ్ అండ్ ఈవెన్ ప్రైస్కి ఇట్ వాస్ వర్తీ. ప్రైజెస్ కూడా మరీ ఓవర్గా పెట్టేయలేరు. ఇట్స్ అ గుడ్ ప్రైస్ ఫర్ ద డిషెస్. సో హీ లవ్ దట్. ఫుడ్ కూడా పిల్లలకు తగ్గట్టుగానే ఉంది. ఇట్స్ నాట్ స్పైసీ. ఫస్ట్ ట్రై నాకు నచ్చింది ఏంటంటే కోనసీమ కొడివేపుడు ఒకటి, మటన్ మరాగ్ ఒకటి అండ్ ఫ్లేవర్డ్ రైస్. ఇట్ వాస్ గుడ్ అండ్ ఇట్ వాస్ యమ్మీ. యా, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకేం ట్రై చేయమంటారో చెప్తాను డెఫినెట్గా. ఫ్యామిలీస్కి అయితే చాలా బాగుంది డైనింగ్ అండ్ ఎవ్రీథింగ్. వీకెండ్స్ వస్తుంది కాబట్టి మీ ఫ్యామిలీస్తో ప్లాన్ చేసుకోండి హూ ఆర్ నియర్ బై టు ఉప్పల్. సార్ స్వీట్ సార్ చికెన్ బాల్ రాండి, స్వీట్ మెనూ కార్డ్ తీసుకోమని సోనీ. Where is Momo? Momo? Where is Momo? Peekaboo! ఇది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్ సో దట్ నా వీడియోస్ ఏదైనా వస్తే స్కిప్ కాకుండా అలా చూసేస్తారనమాట. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో.